గుంటూరు చంద్రమౌళి నగర్ హాస్టల్ క్యాంపస్ లో శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ విద్యార్థినిది పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అంచులవారిపాలెం. వినాయక చవితికి ఇంటికి వెళ్లి 2 రోజుల క్రితమే తిరిగి హాస్టల్కు వచ్చింది. తమ కుమార్తె మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. మరిన్ని అప్డేట్స్ రవికృష్ణ చెప్పండి. ఆ శ్రీ చైతన్య కాలేజ్ ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అయితే ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ అమ్మాయి వినాయక చవితికి ఇంటికి వెళ్లి 2 రోజుల క్రితమే తిరిగి హాస్టల్కి వచ్చింది. అయితే ఆ అమ్మాయి మృతిపై ఇటు తల్లిదండ్రులు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎందుకు బయటికి తీసుకొని రాలేదు, ఎవరు బయటికి రానివ్వలేదు? అంటే యామిని, ఏదైతే ఈ ఆత్మహత్య అంటే సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా గుంటూరుకి సంబంధించి గుంటూరు ఏదైతే చంద్రమౌళి నగర్లో ఉన్నటువంటి ఈ శ్రీ చైతన్య క్యాంపస్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయిది పల్నాడు జిల్లాకి సంబంధించి రాజుపాలెం మండలం అంచులవారిపాలెం గ్రామం. ఇది ఏదైతే వినాయక చవితి సందర్భంగా కూడా ఇంటికి వెళ్ళటం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చినటువంటి సందర్భంలో ఆ మరుసటి రోజే ఆమె ఆత్మహత్య అయితే చేసుకుంది. ఈ ఆత్మహత్య మీద అయితే మాత్రం పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ కాలేజీల్లో విద్యా విధానం కానీ అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయా అనే దాని మీద కూడా ఒక పక్కన చర్చ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఆ అమ్మాయి వచ్చినటువంటి రోజు బాగానే ఉన్నది. ఆ మరుసటి రోజు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి ఆ విద్యార్థిని అయితే మాత్రం తన రూమ్లో ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి క్యాంపస్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారి ఉన్నారో ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి. ఇది తెలిసిన వెంటనే కూడా ఈ విషయాన్ని మేము ఇక్కడ పోలీసులకి తెలియజేశాము. అదేవిధంగా కూడా పాపని ముందుగా కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అప్పటికే ఆ మృతి చెందింది అని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే క్యాంపస్కి సంబంధించినటువంటి ఈ సూపరింటెండెంట్ ఉన్నాడో ఆయనైతే తెలియజేస్తూ ఉన్నాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం చనిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టు ఉండి కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి మా అమ్మాయి ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవటం, అదేవిధంగా కూడా అక్కడ వేధింపులే కారణమా ఏంటి అనే దాని మీద సరైనటువంటి విచారణ జరగాలని అయితే మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి పట్టాపురం పోలీస్ స్టేషన్లో వాళ్ళైతే ఫిర్యాదు అయితే చేశారు. ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసినట్టుగా కూడా లేదు. అయితే అక్కడ తల్లిదండ్రులతో వాళ్ళైతే మాత్రం ఈ హాస్టల్కి సంబంధించి అదేవిధంగా కాలేజీకి సంబంధించిన యాజమాన్యం వాళ్ళనైతే మాత్రం ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉందా లేదా అనే దాని మీద అయితే మాత్రం మన దగ్గర సరైనటువంటి ఆధారాలు లేవు. కాకపోతే మాత్రం పిల్ల పోయి బాధలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూస్తే మాత్రం చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఇక్కడికి కార్పొరేట్ కాలేజీకి జాయిన్ చేసినట్టయితే మాత్రం చదువు ద్వారా ఉన్నత శిఖరాలకి వెళ్ళొచ్చు అనే భావనతో ఇక్కడికి ఎంతో కష్టపడి తమకు స్తోమత లేకపోయినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ కాలేజీల్లోకి అత్యధికంగా కూడా ఫీజులు చెల్లించి వాళ్ళనైతే జాయిన్ చేసినటువంటి పరిస్థితుల్లో కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీరుతో కానీ విసిగిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అదేవిధంగా కూడా ఈ ఆత్మహత్య ఘటన మాత్రం ఇంతటితో ఆపకుండా పూర్తి స్థాయిలో కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. పోలీసు ఎంక్వైరీ చేయలేనటువంటి పక్షంలో ఎవరికి వాళ్ళు దీనికి సంబంధించి ఇది కోర్టు ద్వారా అయినా సరే సుమోటోగా స్వీకరించి ఎంక్వైరీ చేయించాలి. అసలు దీని వెనక ఈ విధంగా కార్పొరేట్ కాలేజీల్లోనే ఈ విధంగా ఆత్మహత్యలు చేయడానికి కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఎందుకు రెక్టిఫై చేయలేకపోతున్నారు అని మాత్రం విద్యావేత్తలు మాత్రం చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. అయితే రవికృష్ణ, గతంలో కూడా మనం చూసాము చాలా మంది విద్యార్థులు చదువులో ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మెయిన్ గా ఈ అమ్మాయి చనిపోయి 2 రోజులైనా కూడా ఇప్పటివరకు కూడా కేసు నమోదు చేయలేదు. అంటే కాలేజ్ క్రెడిబిలిటీ పోతుంది అనే ఉద్దేశంతోనే కేసును పక్కదో పట్టించే ప్రయత్నం ఏమైనా చేసిందా యాజమాన్యం అనుకోవచ్చా?
తప్పకుండా ఇది ఎలా అంటే ప్రజెంట్ అనేక కాలేజీల్లో అంటే కార్పొరేట్ కాలేజీకి సంబంధించిన కాలేజీల్లో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానానికి అడ్జస్ట్ కాలేక చాలామంది కొంతమంది 95% అడ్జస్ట్ అవుతారు, 5% అడ్జస్ట్ కాలేరు. వాళ్ళని కూడా అదే ట్రాక్లోకి తీసుకెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, బోధనా సిబ్బంది కానీ బోధనాయేతర సిబ్బంది కానీ వాళ్ళని అదే ట్రాక్లో తీసుకెళ్లేందుకు హార్ష్గా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ హార్ష్గా బిహేవ్ చేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి గతంలో తాము ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి అన్నిటికీ కూడా బేరేజ్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఆత్మన్యూన్యతా భావం అనేది వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అంటే ప్రజెంట్ మనం ఇక్కడ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిన వెంటనే కూడా అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి రావడం జరిగింది. ఒక 2 hours తర్వాత చనిపోయిందని తెలియజేసిన 2 hours తర్వాత అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఇంత మటుకి కేసు నమోదు చేయలేదు. అదేవిధంగా కూడా వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం కంపల్సరీగా కూడా ఈ ఏదైతే విద్యా సంస్థలకు సంబంధించి ఇవి యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థలు కాబట్టి ఆ విద్యా సంస్థలకు ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతినకుండా ఉండటానికి ఈ విధంగా కొంత పైనుంచి ఒత్తిడి తీసుకురావడం కానీ లేకపోతే ఈ తల్లిదండ్రులకి సంబంధించి తల్లిదండ్రులను కూడా వాళ్ళు ఏంటంటే ఈ ఒక విధంగా అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కూడా తమ రూట్లో తీసుకునే పరిస్థితి కానీ ఉంటున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కేసు నమోదు కాలేదు అని అయితే భావన అయితే ప్రజెంట్ వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థిని 17 ఏళ్లకే అర్ధాంతరంగా తనువు చాలించిందంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి మరణాలు మళ్ళీ జరగకుండా కూడా కఠినంగా కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఒకవేళ కేసు నమోదు చేయనప్పటికీ కూడా న్యాయస్థానం అయినా సరే ఇట్లాంటి ఈ ఒక్క ఆత్మహత్యనే కాదు అనేక ఆత్మహత్యలు కూడా జరిగినటువంటి సందర్భంలో మిన్నకున్నటువంటి మూలాన మళ్ళీ తిరిగి రిపోర్ట్ అవుతున్న సందర్భం ఉంది. దీన్ని కూడా న్యాయస్థానానికి సంబంధించి సుమోటోగా స్వీకరించి అసలు అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రధానంగా కూడా ఏమి జరుగుతుంది ఏమిటి ఇలా విద్యార్థులు చనిపోవటానికి కారణం ఏంటి అనే దాని మీద కూడా ఖచ్చితంగా కూడా దీని మీద అయితే మాత్రం ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా లిమిట్స్ అనేవి ప్రతిదానికి విద్యార్థులకి ట్రాక్లో తీసుకోవడానికి ఈ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే వాళ్ళ నిబంధనల పేరుతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థులను మాత్రం మానసికంగా దెబ్బతీయడంతో ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నట్లుగా కూడా భావించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.